టెలివిజన్ నటుడు, నిర్మాత, దర్శకుడు ఈటీవీ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తొలి చిత్ర పరిచయంగా రిలీజ్ అయిన చిత్రం రామ్ నగర్ బన్నీ. విస్మయాశ్రీ, రీచా జోషి, అంబికా వాణి, రీతు మంత్ర, మురళీధర్ తదితరులు నటించిన ఈ సినిమాకి వెలిగొండ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించగా మలయజ ప్రభాకర్ పొడగంట నిర్మించారు. ఇక తాజాగా అక్టోబర్ 4వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ కొట్టడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. మరి ఆ విశేషాలేంటో చూసేద్దాం పదండి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ వెరీ హ్యాపీ అండి. మేము ఏదైతే అనుకున్నామో అది రీచ్ అయ్యాము ఈ సినిమా ద్వారా. అంటే బాబు అన్ని చేయగలడు, చంద్రహాస్ బాగా చేస్తాడు, యాక్టింగ్ అందరికీ నచ్చేలా చేస్తాడు అనేది చెప్పాలనుకున్నాము. అది 100% రీచ్ అయ్యాము. అండ్ మీడియా పీపుల్ ఇక్కడ వరకు మమ్మల్ని ఎంతో కోఆపరేట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రివ్యూస్ ఇచ్చిన వారందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంతవరకు మరి నా దగ్గరికి రాలేదా అసలు లేవా తెలియదు, ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా చూడలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి, చాలా సంతోషం. సో ఇలాగే ఈ సినిమాని ఇంకొక వారం 2 వారాలు ముందుకు తీసుకెళ్లాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ. బట్ యా చాలా ఐ హావ్ హర్డ్ లౌడ్ అండ్ క్లియర్ దట్ ఫ్రమ్ నెక్స్ట్ మూవీస్ ఐ నీడ్ టు డూ కాన్సెప్ట్ వైజ్. బట్ వి న్యూ ఇట్, కాన్సెప్ట్ కంటే కూడా అన్ని మిక్స్ అయ్యి ఒక్క సినిమాలో ఉండి ఫస్ట్ ఇలా చూపిస్తే తర్వాత నేను ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్స్ ఈ నెక్స్ట్ రాబోయే నెక్స్ట్ రాజమౌళి, నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ, వాళ్ళు ఆ టాలెంట్ ఉన్న పర్సన్స్ ఈ సినిమాని చూసి కరెక్ట్గా నన్ను వాడుకోగలుగుతారని చెప్పడం కోసం ఈ సినిమా తీసాను మేము. అండ్ అది 100% రీచ్ వెళ్ళింది. సో నెక్స్ట్ నుంచి ఇంకా ఇలా కమర్షియల్ సినిమాస్ నావి రావు, ఓన్లీ వెరీ కాన్సెప్ట్ బేస్డ్ అండ్ యూనిక్. అండ్ ఇంకా డైరెక్ట్ అంతా హాలీవుడ్ రేంజే నెక్స్ట్. ఇది ఇలా 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 అసలు ఈ కమర్షియల్ టచ్ అయ్యాను, నేను ఫిక్స్ అయ్యాను. ఇఫ్ చంద్రహాస్ ఈ ప్రాజెక్ట్లో లేకపోయి ఉంటే ఈ ప్రాజెక్ట్లో మేమందరం కూడా ఇంతే బాగా చేసేవాళ్ళం కాదేమో. బికాజ్ తన యాక్టింగ్, తన డ్యాన్స్, తన అండర్స్టాండింగ్, తన కోఆపరేషన్, తన సపోర్ట్ అన్నీ ఇట్స్ 100 out of 100. I have to thank my co-actors Ritu, Ambika, Richa and everyone. First of all, I would love to say this. I am a Malayali. I have done Tamil and Malayalam films, and this is my first Telugu film. And I am actually a big fan of Telugu industry and the Telugu people by working with Prabhakar sir. And I would love to do more Telugu film because I felt like this is my home production. And thank you so much, sir, for giving me, for making me your Tara. And thank you to my director, sir, and Malayaja ma'am. బాగుంది అన్న మాట అనిపించాలంటే అన్ని 100 కోట్లు పెట్టి కూడా చాలా కష్టంగా ఉంది, అది మీకు తెలుసు. ఒక చిన్న సినిమా, చిన్న నిర్మాత, చిన్న డైరెక్టరు, కొత్త హీరో, ఇది ముందు కామన్ ఆడియన్ బయటకు వచ్చి బాగుందండి, బాగా చేసాడు ఆ కుర్రాడు, అన్నీ బాగున్నాయి అనే మాట అనిపించుకున్నాం. అందుకు కారణం ఫస్ట్ మీరు ఆడియన్స్. మిమ్మల్ని ఎప్పటికీ జన్మలకి మర్చిపోలేం. For more videos like this, subscribe Big TV channel.